ఒక చెట్టుపైన ఒక కాకి నివసిస్తూ ఉండేది. ప్రతిరోజూ అది డేగ యొక్క చర్యలను చూసి చాలా ఆశ్చర్యపోయేది. డేగకు కొండమీద గూడు ఉండేది. అది అక్కడ నుండి తలక్రిందులుగా క్రిందికి దూసుకుపోతూ కిందకి వెళ్లి ఒక గొడ్డపిల్లను పట్టుకుని మళ్లీ పైకి ఎగురుతూ ఉండేది. డేగ చేసే ఈ విన్యాసాలకి కాకి ఆశ్చర్యపోయింది. ఒకరోజు కాకి చాలా ఉత్సాహంగా ఉంది. అది డేగను అనుకరించాలనుకున్నది. అలా పైకి ఎగిరినంత ఎత్తుకు ఎగిరి అక్కడ నుండి అది క్రిందికి దూసుకుపోవడం ప్రారంభించింది. కాని పాపం, కాకి తనను తాను నియంత్రించుకోలేకపోయింది. అది నేలమీద కూలిపోయింది. దానితో దాని ముక్కు విరిగిపోయింది.